వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ వి అబద్ధాలు, మోడీ చెప్పలేకపోతున్నారన్న కాంగ్రెస్ అధినేత రాహుల్. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన. సుప్రీం తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిది, ఎమ్మెల్యే వివేకానంద. భారత్ పాకిస్తాన్ పోరు విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నవి అబద్ధాలని ప్రధాని మోడీ చెప్పలేకపోతున్నారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. దీని వెనుక ఏదో రహస్యం దాగి ఉందని కప్పిపుచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ మాటలు అబద్ధాలని మోడీ చెబితే అసలు నిజాలు బయటకొస్తాయి, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారని స్పష్టమవుతుందని బుధవారం లోక్సభలో చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమయ్యారని ట్రంప్ పదే పదే చెప్పడంపై విపక్షాలు మరోసారి మండిపడ్డాయి. President Trump has stated a fact. What more do why are you asking this question? लेकिन 25% टैरिफ लगाया, प्लस पेनल्टी भी लगा दी। डेड इकोनॉमी, आर यू पीपल नॉट अवेयर ऑफ दिस? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है। क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है। तो आप लोग हैरान क्यों लग रहे हो? देखिए, आप एक चीज देखिए, फॉरेन मिनिस्टर भाषण करते हैं, वी हैव ए जीनियस फॉरेन पॉलिसी, ठीक है। एक तरफ अमेरिका आपको गाली दे रहा है, दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है, तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं तो पाकिस्तान को एक भी देश कंडेम नहीं करता है। कैसे चलाने देश को? ये लोग चलाना ही नहीं आता है, टोटल कंफ्यूजन है। ट्रंप का एक बार भी नाम नहीं लिया उन्होंने। ट्रंप का नहीं लिया, चाइना का नाम नहीं लिया, ये नहीं बोला कि किसी भी देश ने पाकिस्तान को कंडेम नहीं किया। पाकिस्तान के जो मिलिट्री जो चीफ हैं, जिन्होंने मतलब ये पहलगाम का काम करवाया है, उसके साथ मतलब ट्रंप लंच खा रहा है और ये कह रहे हैं कि बड़ी सक्सेस हुई हमारी। मतलब कौन सी सक्सेस हुई है? सर, हमारे एमएसएमईज को, स्मॉल सेक्टर्स को झटका नहीं लगेगा इससे जो टैरिफ हो रहा है, लगा रहा है, और अमेरिका हमें वहां से डिक्टेट कर रहा है कि हम टैरिफ लगाएंगे, पेनल्टी लगाएंगे, इसके हमारे एमएसएमईज पे हमारी। आप सोचिए ना, आप एक बड़ा सवाल समझिए, जो मेन सवाल है। ट्रंप ने 30-32 बार बोला है कि मैंने सीज फायर किया है, राइट। ट्रंप ने यह भी बोला है कि 5 जहाज हिंदुस्तान के गिरे हैं। ट्रंप अब बोल रहा है कि मैं 25% टैरिफ लगाऊंगा। आपने अपने आप से ये सवाल पूछा कि नरेंद्र मोदी जी जवाब क्यों नहीं दे पा रहे? पूछा है क्यों? एक्चुअल रीजन क्या है? क्या लगता है आपको? कंट्रोल किसके हाथ में है? बात समझिए। प्लीज डोंट ट्राई एंड डाइग्रेस द इशू। The main issue sitting in front of India today is that the government has destroyed our economic policy, has destroyed our defense policy, has destroyed our foreign policy. Okay? They are running this country into the ground. You people don't say it. You people want to talk about other issues, right? But they are running this country into the ground. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్. టీడీపీ గుండాల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని, ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన పచ్చముక్క. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబ సభ్యులు. ప్రసన్న కుమార్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ. ఇంటిని పరిశీలిస్తున్న వైఎస్ జగన్.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ఈ అనర్హత పిటిషనర్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. మరి స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది అనే ఉద్దేశంతో హైకోర్టుకి అదేవిధంగా సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పార్టీ మరి లీగల్ సెల్ అప్రోచ్ అయ్యి దీంట్లో తగు న్యాయం చేయాలని చెప్పేసి చేసిన అభ్యర్థనని ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా మరి స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు, ఇది సంచలన తీర్పు. ఇది మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. 3 నెలల వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. వారు ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు. కోర్టులో కేసు ఉండంగా, అనర్హత పిటిషన్లో పెండింగ్ ఉండంగా వారిని ఇలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండంగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి, అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా, న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా, న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గతంలో పట్టింది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు మాడిన మాటల్ని తప్పుపట్టింది. మేము పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఇది రాష్ట్ర ప్రతిష్టని మంటగలిపే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాము. దానికి ఒక ఉదాహరణ, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,92,370 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ నాగార్జున సాగర్కు వదిలారు. దిగువ నుంచి 2,76,641 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ 883 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి
నీటి నిల్వ 885 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 204.7880 కాగా టీఎంసీల నీరు పూర్తి స్థాయి సామర్థ్యం కలిగి ఇప్పటి వరకు 2015.8070 టీఎంసీలు ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని 8 గేట్ల ద్వారా 2,92,370 నీటిని సాగర్ జలాశయానికి నీటిని వదిలారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 66,896 క్యూసెక్ల నీరు వదిలేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది శ్రీశైలానికి వరద నీరు జూలై నెలలో పూర్తి స్థాయికి చేరుకోవడం, వీటిని దిగువ వదిలివేయడం విశేషం. సందర్శకులు డ్యాం గేట్లు ఎత్తడంతో సందర్శకులు కోలాహలంగా నెలకొంది. ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ స్థలం, బహిరంగ సభ స్థల పరిశీలన చేస్తున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అనర్సియా, టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు లలిత్ సాగర్, ఆర్డీఓ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికార యంత్రాంగం ఆగస్టు 2న దర్శి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించేందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం చెందిన 14 గ్రామ పంచాయతీలు గుత్తలపుట్టు మండలం కావాలని డిమాండ్ చేస్తూ మొదటి రోజు కుంతర్ల పంచాయతీలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుత్తలపుట్టు మండల సాధన కమిటీ సభ్యులు వంతల సూరిబాబు, వనుగూరి బాబుజీ, తాంగుల మహేష్ మాట్లాడుతూ 14 పంచాయతీలకు ప్రత్యేక మండలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ 14 పంచాయతీలకు గాను గుత్తలపుట్టు అనుకూల ప్రాంతమని, ప్రజల సౌలభ్యానికి సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ప్రజల ఆమోదంతోనే మండలం ఏర్పాటు చేయాలి. తక్షణమే గుద్దులపుట్టు మండలంనే వర్ధిల్లాలి. గుద్దులపుట్టు మండల సాధన కమిటీ ఏర్పాటు చేయాలి. వెంటనే గుద్దులపుట్టు మండలంలో గుత్తులపుట్టు నూతన మండలం ఏర్పాటు చేయాలి. నూతన మండలం ఏర్పాటు చేయాలి. నూతన మండలం ఏర్పాటు చేయాలి. పూర్తయినప్పటికీ మా కుంతుర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు. మరి అదేవిధంగా నూతన మండలాలు ఏర్పాటు చేసే తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు, మరి అలాగే మరి కోడపల్లి, కిమ్ముడిపల్లి, నెక్స్ట్ గూడ, మరి మఠం పంచాయతీ, డోకులూరు, ఇలా కలుపుకొని సుమారుగా 14 పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి, మరి వాళ్ళ సౌలభ్యాలకి, మరి అదేవిధంగా ఒక మండలం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తలపుట్టుని మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తలపుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు కుంతుల పంచాయతీలోని సుమారుగా ఒక 23 గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మాకు గుత్తులపుట్టిన మండలం కావాలని చెప్పేసి. ఎందుకంటే మరి పెదపైలకు ఈరోజు మాకు సుమారుగా ఒక 60 కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మన మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా, ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామాల్లో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకబట్టే మాకు దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే
గుత్తులపుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. కాబట్టి ఇక్కడ 14 పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి, బస్సు సౌకర్యం అయితేనేమి చాలా ఇబ్బందిగా గురవుతున్నాం. అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెద్దపల్లి వెళ్ళాలంటే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మేమందరూ కోరుకున్నది ఒకటే, ఈ 14 పంచాయతీలందరూ మాకు గుత్తులపుట్టునే మండలంగా కేంద్ర బిందుగా చేస్తే ప్రతి 14 పంచాయతీలు ప్రజలకందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి గుత్తులపుట్టుని మండలం కేంద్ర బిందుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది జూనబోయిన శ్రీనివాసరావు ప్రెస్ మీట్. జగ్గైపేటలో ఆగస్టు 1-2 తేదీలలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు 1వ తేదీ ఉదయం 10 గంటలకు సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద నుండి పట్టణ పురవీధులలో భారీ ర్యాలీ, తదనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బహిరంగ సభ, అలాగే 2వ తేదీన విజయవాడ రోడ్డులోని జేఆర్సీ కాలేజ్ సమీపంలో ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, కార్మికులు, కర్షకులు, వర్తక వాణిజ్య సంఘాల వారు ప్రతి ఒక్కరూ పాల్గొవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు జగ్గయ్యపేట పట్టణంలో ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపం ఏఆర్సీ రోడ్లో జరుగుతూ ఉన్నాయి. రేపు అనగా 1వ తారీఖు భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యాలయం నుంచి, అంటే డిపో సెంటర్లో ఉన్నటువంటి కార్యాలయం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి 12 గంటలకి బలిస్పాడ్ రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు, గౌరవ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 40 సంవత్సరాల తర్వాత జగ్గయ్యపేటలో ఈ యొక్క జిల్లా మహాసభలు జరగటం అనేది పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మరి ముఖ్యంగా కామ్రేడ్స్ అందరూ కూడా, మహిళా కామ్రేడ్సు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు, సంఘటిత అసంఘటిత కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క సానుభూతి పరుడు కమ్యూనిస్టు పార్టీ యొక్క సుదీర్ఘ చరిత్ర, జగ్గయ్యపేటలో దాదాపు 15 సంవత్సరాలు మరి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మరి చిరస్మరణం చేసుకుంటూ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మీ సహాయ సహకారాలను మేము కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ జగ్గయ్యపేట పట్టణ సమితి ప్రధాన కార్యదర్శిగా మరియు న్యాయవాదిగా మీ యొక్క సహాయ సహకారాలను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా గతంలో దాదాపు మరి 100 సంవత్సరాల చరిత్రలో కూడా ఈ జగ్గయ్యపేటలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సమస్య, ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా సిపిఐ ముందుండి మరి బయటికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి కార్యక్రమాలను ముందుకు జరిపించాం. ప్రతి ఒక్క ప్రజలు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ నిస్వార్థంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా చేస్తున్నటువంటి, ప్రజలకు తరపునటువంటి పోరాడుతున్నటువంటి పోరాటాలను గమనించి కార్యక్రమం జయప్రదం చేసి ప్రజాస్వామ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క సముచిత స్థానాన్ని మీరందరూ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. మహబూబాబాద్ నగర్ 108 వాహనంలో ఆక్సిజన్ అందక రైతు మృతి. 108 వాహనంలో ఆక్సిజన్ అందక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం బుధవారం మూసాపేట్ మండలం నిజాల్పూర్కు చెందిన బోసయ్య తన వ్యవసాయ పొలంలోని పనిచేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన 108 వాహనం ద్వారా జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా ఆక్సిజన్ అందక వాహనంలోనే మృతి చెందాడు. ఆక్సిజన్ వాహనాలు ఎందుకు నడుపుతున్నారంటూ సిబ్బందిపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. బతుకు తెరువుకు దారేది, అడవికి వెళ్లే దారిని తవ్వేశారంటూ చమర్ద కండ్రిక గిరిజనుల ఆందోళన. సత్తివేడు మండలంలోని పీవీపురం పంచాయతీకి చెందిన చమర్ద కండ్రిక గిరిజన కాలనీ నుండి అడవికి వెళ్లే దారిలో లక్ష్మీ నరసింహ బ్లూ మెటల్స్ క్వారీ తవ్వేశారంటూ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని రాజ్తో కలిసి కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. చమర్తి కండ్రిక గిరిజనులు సిపిఐ నాయకులతో కలిసి బుధవారం నాడు కాలనీ సమీపంలోని లక్ష్మీ నరసింహ క్వారీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తరతరాలుగా గిరిజన కాలనీ నుండి బతుకు తెరువు కొరకు అడవిపై ఆధారపడుతున్నామన్నారు.
అడవికి వెళ్లడానికి అనేక తరాల నుండి ప్రస్తుతం లక్ష్మీ నరసింహ క్వారీ కంపెనీ తవ్వకాలు చేపడుతున్న సర్వే నెంబర్ 136, 137 అను ప్రభుత్వ భూములను వాడుతున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఈ భూములలో బ్లూ మెటల్ క్వారీ తవ్వకాలు జరపడం ద్వారా తమకు దారి లేకుండా చేశారంటూ వాపోతున్నారు. స్థానిక పంచాయతీ ఉపాధ్యక్షుడు దామురాజు మాట్లాడుతూ గ్రామం మొత్తానికి అడవికి వెళ్లడానికి ఇదే ప్రధాన దారి కనుక అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు మురళి, చంద్ర, ధనుంజయ్ చెట్టి, లక్ష్మి, పోలమ్మ, చెంచయ్య, పలువురు గిరిజనులు పాల్గొన్నారు. అక్రమంగా జరుగుతున్న క్వారీల లీజులను మా పిల్ల పాపలు బేకలు గొడ్లు పోయేది ఈ దోవే. మాకు ఈ దోవ వదలాలి. గుడికి పోయేదానికి కూడా దోవలా. మాకు కనీసం పూజ చేసుకునే దానికి కూడా దోవలా. మాకు దోవ వదలమంటే కేసులు పెడుతున్నారు. మేమేం చెయ్యాలా? మేము అడిగి పోయేవాళ్ళం. మేము పొద్దుపోతే తెల్లారితే ఈతకు బావాలా. ఈ దోవ వదలమంటే మీకు దోవ లేదు, ఏమీ లేదు అని ఆడ దాకా వదిలినారు. మళ్ళీ ఆడగడ కొడేసినారు బక్క. మేము ఈ దోవలు ఎట్ట బావాలా? ఇట్ట దిరుక్కొని ఇట్ట బొమ్మంటారు. అది తప్పితే ఏడు దోవ వదిలినారు, ఏడ కొడేసినారు బొక్క. ఆ దోవలో మేము ఎట్ట పోయి మేము ఎట్ట బతకాలి? మేము బేదా సాదా చెప్పండి సార్, ఎట్ట బతకాలా? వాళ్ళకి తెలదా మనం డబ్బులు సంపాదించుకుంటున్నామే, ఆ బేదా సాదా ఎట్ట బతకాలా అని వాళ్ళకి తెలదా? ఫస్ట్ దోవ ఉన్నిందే వాళ్ళకి వదలాలని చెప్పేసి వాళ్ళకి తెలదా? ఫస్ట్ నుంచి కూడా అడుక్కుంటున్నాం కదా. మాకు ఈ దోవ వదిలేస్తే మీరు ఎట్టన్నా కొట్టుకోండి అని చెప్పేసి అన్నాం కదా. వాళ్ళు వదిలినారు మాకా? ఏడ వదిలినారు మాకా? జిల్లా సత్తివేడు నియోజకవర్గంలోని పివిపురం పంచాయతీ సమర్థ కేంద్రిగా ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ 3 క్వారీలు ఉన్నాయి. జేకే స్టోన్ క్రషర్ అని ఒకటి, 7 హిల్స్ అని ఒకటి, లక్ష్మీ బాలాజీ అన్నది ఒకటి ఉంది. కానీ మధ్యలో గిరిజన సెంటర్ ఉంది. దాదాపు 50 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ నివసిస్తూ ఉంటే ఈరోజు గిరిజన కుటుంబాలంతా కూడా కొండకు పోయి ఫలసాయం తెచ్చుకునేవాళ్ళు. ఈతాకు, మారేడుగడ్డలు, నెల్లికాయలు, అడవి మామిడికాయలు, రకరకాల ఫలసాయాలు తెచ్చుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని సాగించేటటువంటి వాళ్ళకి దారి ఉంటే ఈ పక్క నుంచేమో 7 హిల్స్ అయినా, ఈ పక్క నుంచేమో జేకే స్టోన్ ట్రెషర్ అనేటటువంటి ఆయనతో లోడేస్తున్నారు. ఇదంతా చూస్తే ఇక్కడ దారి లేకుండా ఈరోజు గిరిజనులు అడవికి పోవడానికి వీలు కాదు. వాళ్ళకి వాస్తవంగా అక్కడ దేవుడు కూడా ఉన్నాడు. సిద్ధలయ్య గుడి ఉంది. శివరాత్రికి పోయి గుడికి పోతారు అందరూ కూడా. అయినా ఆ దేవుడికి పోయేదానికి కూడా దారి లేకుండా చేశారు. వాస్తవంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు దాదాపు 70 ఏళ్ల పాటు వాడుకుంటే వాళ్ళకి ఆ రోడ్డు కానీ, గుంట నీళ్లు కానీ, లేకపోతే వాళ్ళు వాడుకునే దేవుడు స్థలం కానీ ఏదైనా వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది పార్లమెంట్లో. అటవీ హక్కుల చట్టం ప్రకారం వాళ్ళకు ఉండాలని. మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుట్పాత్ ఆక్రమణను తొలగించిన టౌన్ ప్లాన్ అధికారులు సికింద్రాబాద్ అల్వాల్ మండలం నేరేడ్మిడ్ డివిజన్ ఏప్రిల్ బాబూజీ నగర్ నుండి శ్మశాన వాటిక చివరి వరకు ప్రధాన రహదారి ఇరువైపు ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ఇష్టానుసారంగా ఫుట్పాత్లు రోడ్డు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో ఏప్రాల్ వాటర్ ట్యాంక్ నుండి శ్మశాన వాటిక వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులను, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రాల్లో అక్రమంగా వెలిసిన రోడ్డు పైన వెలిసిన షెడ్లు అవన్నీ మున్సిపల్ అధికారులు తీసేస్తున్నారు.
కాదు కొట్టేది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.